అశోక్, వెళ్ళి నాగేశ్వరి ఎక్కడున్నా వెతికి తీసుకురారా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. ధైర్యంగా ఉండండి. మీకు మీ పిల్లలకి ఏదో ఒక అండని ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు. దేవుడి మీద భారం వేయండి, అంతా ఆయనే చూసుకుంటాడు. సుమతి, అమ్మా, సార్ మీ అక్క కూతురు వెళ్తుంది సార్. ఇక్కడ ఇప్పుడే ఇటే వెళ్ళింది సార్. సార్ 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 నువ్వేంట్రా ఎక్కడున్నావు? సార్ అది కాలు కాలు కట్టుకట్టించుకోవడానికి వచ్చాను సార్. మీది ఏ ఊర్రా? కొండపల్లి దగ్గరండి. మరి ఆ ఊరు నుంచి ఈ ఊరు కట్టు కట్టించుకోవడానికి వచ్చావంటే నేను నమ్మాలనా? ఇది ఏమన్నా పుత్తూరా కట్టు కట్టించుకోవడానికి? సార్ అది రేయ్, నువ్వు ఏం చేయాలని వచ్చావో చెప్పు. దొంగతనమా, దోపిడీయా? అబ్బే అదేం లేదు సార్. చూడు, ఈ పాటికి కనీసం పిక్ పాకెటైనా కొట్టేసి ఉంటావు. చూపించు, జేబులో ఏముందో చూపించు. హలో, ఏంటి? ఓకే, నేను చెప్తానన్నాను కదా, ఆ తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, పెట్టేసేయ్. జేబులో ఏముందో చూపెట్టమంటుంటే చూపెట్టవేరా? ప్యాంట్ జేబులో ఏమున్నాయి? ఏం లేదు సార్, ఏం లేదు. ఏంటి, ఈ కార్ నీదేనా? సార్ ఊరుకోండి సార్, నా కార్ ఎక్కడిది? ఆర్టీసీ బస్ ఎక్కొచ్చాను సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సర్పవనం. ఏ చేసిన పాపలు కడిగేసుకోవడానికా? సరే వెళ్ళు. రత్నం, వీడిని తీసుకువెళ్ళి సర్పవనం బస్ ఎక్కి మధ్యలో ఎక్కడ దిగుతానన్నా కూడా దించొద్దని కండక్టర్ చెప్పు. ఓకే ఓకే సార్. తీసుకెళ్ళు. సార్ మీకెందుకు సార్ శ్రమ, నేను వెళ్తాగా. చూడు, నాకు శ్రమ ఇవ్వద్దనే నీకు చెప్పేది. నువ్వు ఇక్కడ ఉంటే ఏదో ఒక నేరం చేస్తావు. ఆ తర్వాత నాకు పెద్ద తలకాయ నొప్పి, నిన్ను వెతుక్కుంటూ నేను తిరగాలి. నువ్వు అర్జెంటుగా ఏరియా వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే రత్నం, తీసుకువెళ్ళు. చెప్పు కండక్టర్ తోటి. వీడు పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు. చెయ్యి. ఎప్పుడు బస్సు కోసం ఎదురు చూపులే. గేట్ని పని అయిపోయిందా? ఎక్కడ మళ్ళీ రేపు రావాలి. ఏదో బస్సు ఏమో రాని. జరగమ్మా, ఈ గంప అవతలెట్టు. సత్యం, ఎందాక సర్పవనం. అలాగా, ఈ సర్పవనంలో దించు. మధ్యలో ఎక్కడ దిగనీకు. వీడితో పెద్ద తలనొప్పి అని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. సరే, ఇటు సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళు. టికెట్ తీసుకోండి అమ్మా, త్వరగా తీసుకోండి. సార్ లేట్ అవుతుంది, రండి సార్. టికెట్ పదా తీసుకోండి, తీసుకోండి. ఎక్కు. పోనీ, రైట్.
నాగేశ్వర్ ఫోటో ఈ కార్లో ఉందేంటి? కారు దొంగకి నాగేశ్వర్కి సంబంధం ఏంటి? ఈ కారు ఇక్కడ ఉందంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ హాస్పిటల్లో ఉండి తీరాలి. ఎస్. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరేమన్నా చూసారా? లేదు సార్, చూడలేదు. థ్యాంక్స్. సారీ సార్. ఈ అమ్మాయిని ఏమన్నా చూసావా? ఈ అమ్మాయి కోసం ఎంతమంది వెతుకుతారు సార్? ఏంటే నువ్వు అనేది? అవును సార్, ఇంతకు ముందే ఒక అతను ఈ ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూసావా అని అడిగాడు. ఇప్పుడేమో మీరు. ఎవరు అడిగారు? అతను ఎలా ఉంటాడు? అడిగినవాడు ఎవడో నాకు ఎలా తెలుస్తుంది సార్? మనిషి అయితే బాగా ఎత్తుగా ఉన్నాడు, లైట్గా గడ్డం, కాస్త రఫ్గా ఉన్నాడు. అతను దేనికోసం ఈ హాస్పిటల్కి వచ్చాడో తెలుసా? కాలుకి కట్టు కట్టించుకోవడానికి సార్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? లేడు సార్, అతను అప్పుడే వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ. నాగేశ్వర్ని వీడు ఎందుకు వెతుకుతున్నాడు? ఇప్పుడు నాగేశ్వర్ని వెతికి తీసుకొచ్చి నాన్న ముందు నిలబెడితేనే కానీ ఆయన తిరిగి మామూలు మనిషి అయ్యేలా లేదు. అమ్మ నాన్న ఇద్దరు ఎందుకు నాగేశ్వరి మీద అంత అభిమానాన్ని పెంచుకున్నారు? అది నాగేశ్వరి గొప్పతనమా, లేక నాగేశ్వరిని కోడలిగా చేసుకోమన్న సన్యాసి గొప్పతనమా? సన్యాసి. సర్పవనంలోని సన్యాసి నాకు పెళ్ళి అవుతుంది, నేను తప్పకుండా ఆ ఇంటికి అల్లున్నవుతానని చెప్పాడు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడం అనవసరం. ఎలాగైనా నాగేశ్వరిని వెతికి పట్టుకోవాలి. ఏం చేద్దాం? నాగేశ్వరిని త్వరగా పట్టుకోవాలంటే ఒక్కటే మార్గం. నాగేశ్వరి తన మీద హత్యా ప్రయత్నం చేసిందని కంప్లైంట్ ఇవ్వడం. ఓ ఆడపిల్ల మీద ఇంత దారుణమైన నేరాన్ని మోపడం తప్పే కావచ్చు, పాపం కావచ్చు. కానీ ప్రస్తుతానికి అంతకంటే మార్గం లేదు. నాకు మా అమ్మ నాన్న ముఖ్యం, వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. చెప్పండి. లంచమా? ఐ లైక్ ఇట్. దట్టు పనేంటనేది చెప్పకుండానే లంచం ఇచ్చేవాళ్ళంటే ఐ లైక్ వెరీ వెరీ మచ్. అందులో 10,000 ఉన్నాయి. మా ఆవిడ నెక్లెస్ అడిగింది, ఇది ఉపయోగపడుతుంది. ఇంతకీ మ్యాటర్ చెప్పనే లేదు. పేరు నాగేశ్వరి. నన్ను చంపడానికి ప్రయత్నించింది. ఓకే, పట్టుకొని కేసు ఫైల్ చేస్తాను. డబ్బిస్తోంది కేసు ఫైల్ చేయడానికి కాదు, ఆ అమ్మాయిని పట్టి నాకు అప్పగించాలి. అది సేఫ్టీగా. సేఫ్టీగానా? ఓకే, మా ఆవిడ నెక్లెస్కి ఇంకో 10,000 తగ్గుతుందనుకుంటా. పని పూర్తయిన తర్వాత ఇస్తాను. నాగేశ్వరి, మీరెంత త్వరగా సర్పవనం వెళ్తే అంత మంచిది. మీరు నేరుగా సర్పవనం వెళ్ళండి. ఇదిగోండి, ఖర్చులకి డబ్బులు ఉంచండి. డబ్బెందుకండి? ఉంచండి. టికెట్ తీసుకోమ్మా. టికెట్ తీసుకోండి. సర్పవనం ఒకటి. టికెట్. टिकट 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 गाड़ी क्या बोले ₹2 మా టికెట్ తీసుకోండి. ఎక్కడికి? మీరుండండి, నేను ₹2.
కూర్చోమ్మా. సుమతి నువ్వు కూర్చో. పర్లేదండి, మీరు కూర్చోండి. పర్లేదు, కాసేపు కూర్చోండి. కూర్చో. అయ్యో ఏంటండి? నువ్వు కూర్చో సుమతి. ఒరే ఏంట్రా ఏంట్రా ఏదో సచ్చినాడా? చెయ్యేస్తావా? వెళ్ళి వెళ్ళి మీ అమ్మ మీద చెయ్యేరా? ఏంట్రా రాయాలా? సిగ్గు లేదారా నీకు? ఇట్టాంటి దేశాలు వచ్చిన వాళ్ళని చంపేయాలా? నిన్నురా చెప్పరా? ఇంకోసారి ఇట్లా చేస్తావా? చెప్పు సుమతి. ఏంటమ్మా ఏంటి గొడవ? ఓకే, నో ప్రాబ్లం. కాఫీ, టీ? నో థ్యాంక్స్. హలో, అలాగా? ఓకే, నేను ఇప్పుడే వచ్చి కలుస్తాను. వెంకటస్వామి, సార్ ఇదిగో ఈ అమ్మాయి ఎక్కడుందో వెతకండి. అన్ని స్టేషన్స్కి ఫోటో ఫ్యాక్స్ చేయండి. ఆ అమ్మాయి కనిపించిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఓకే సార్. గో. ఓకే మిస్టర్ అశోక్, డోంట్ వరీ, పట్టుకుంటాం. సార్ పని కాస్త త్వరగా అయితే బాగుంది. ఓకే, అయిపోతుంది అన్నాను కదా, మీరు హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. డ్రైవర్, ఇదిగో కండక్టర్, నా పక్కన కూర్చుని కాస్త చూస్తుండు. అలాగే. దగ్గర రండమ్మా. సార్ 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 నేను అడు. ప్లీజ్ సార్ ప్లీజ్ అమ్మాయిని చేత వదండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ రండి. సార్ ప్లీజ్ సార్. నడు. సార్ 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 వదండి సార్ నమస్తే సార్. నమస్తే. ఈవ్ టీజింగ్ కేసు. సార్ వీడి అమ్మాయిని టీచ్ చేశాడు. వీడి మీద ఈవ్ టీజింగ్ కేసు పెట్టండి. అలాగే వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని పంపించండి. బస్సు వెయిటింగ్లో ఉంది. బస్సును వెళ్ళమని చెప్పవయ్యా. వీళ్ళు కూడా ఆ బస్సులోనే వెళ్ళాలి సార్. రాఘవులు, ఇన్స్పెక్టర్ గారు రావాలి. ఆయన విచారణ జరిపిన తర్వాత కానీ వీళ్ళని పంపలేం. ముందు వీడిని లోపల పడే. సరే సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి వదిలేండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మేము అంతసేపు ఈడనే ఎలా ఉంటాం? మీరు అతని మీద కేసు రాసుకోండి, మేము వెళ్తాం. రాఘవులు, ముందు బస్సును వెళ్ళమని చెప్పు. నేను వెళ్ళాలి సార్. సర్పవనంలో ఓ కేసు విచారణలో ఉంది. అలాగా, అయితే నువ్వు బయలుదేరు. సరే సార్ మేము కూడా చెబుతున్నాగా, కొంచెం వెయిట్ చేయండి. హలో, సరే దించండి అక్కడ. సరే నేను వస్తా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్న కాల్ చేసుకోవాలి. ఇదేమన్నా పీసీనా సార్? ప్లీజ్ సార్ ప్లీజ్. అక్క, నేను. ఏంటి, ఏమైనా తెలిసిందా? నాగేశ్వర్ ఇప్పుడు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఉంది. పోలీస్ స్టేషన్లోనా? అవును, నాగేశ్వర్ని ఎవడో ఏడిపించాడని పోలీస్ కేసు పెడుతున్నారు. వివరంగా చెప్పు. ఇప్పుడు వివరంగా చెప్పడం కుదరదు. నేను ఇప్పుడు నాగేశ్వర్ని పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వు వెంటనే బయలుదేరి అద్దంకి స్టేషన్కి వచ్చి నాగేశ్వర్ని తీసుకెళ్ళి. అలాగే, ఉంటాను. ఎవరికి రా ఫోను? సార్, ఆ అమ్మాయి దొరికింది. ఇప్పుడు మన స్టేషన్లోనే ఉంది సార్. సార్ సార్ ఓకే సార్. సార్ మేము వెళ్ళాలి. మిమ్మల్ని అరెస్ట్ చేశాక ఎక్కడికి వెళ్తారు?
అరెస్టా? మేమేం నేరం చేశామని అరెస్ట్ చేస్తున్నారు? నువ్వు ఒక అతన్ని చంపడానికి ప్రయత్నించావని కంప్లైంట్ వచ్చింది. నేను హత్య ప్రయత్నం చేశానా? ఎవరి మీద? అలా అని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అదంతా ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. సార్, మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో దయచేసి మమ్మల్ని వదిలేండి సార్. ఎవరినో చూసి కాదు, ఈ ఫోటో చూసి మాట్లాడుతున్నాను. నీ పేరు నాగేశ్వరియే కదూ? అవును. అయితే ఈ హత్యా ప్రయత్నం కూడా నువ్వే చేసుండాలి. లేదు, నాకేం తెలీదు. నాగేశ్వరి, ఏంటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు. వేద నాగేశ్వరి సర్పవనం వైపు ప్రయాణం మొదలుపెట్టి అద్దంకి వద్ద బందీ అయిపోయింది. పద, మనం వెంటనే బయలుదేరి నాగేశ్వరిని పట్టుకోవాలి. మన కళ్ళ ముందే తప్పించుకున్న అమ్మాయి మనం వెళ్లేంత వరకు అక్కడే ఉంటుందని గ్యారెంటీ ఉంది. మనకు దారి చూపిస్తున్న నేత్రచక్రం కూడా బూడిదైపోయింది. మాటలతో కాలాన్ని వృధా చేయకు. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు.